బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం. క్రీస్తు యేసు నామంని మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యందు నమ్మిక కలిగి ఉంటే మన జీవితాల్లో మేలు కలుగుతుంది. ఆ మేలు మనమే కాకుండా ఇతరుల జీవితాల్లో కూడా ఆ కార్యం జరిగే విధంగా వారిని మనం హెచ్చరించి ప్రోత్సహించి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఆ విధంగా అంత మంచి మనసు మన జీవితాల్లో కలగాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును చలపరచని ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిస్సెస్ బిఎంబి సుకుమార్ గారు, హైమావతి గారు, వారు విజయనగరం డిస్టిక్ వాసులు, వారి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం మా దేవ, పిఎంబి సుకుమార్ గారు మరియు హైమావతి గారు వారి మనవరాలు ఎలీజా బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. బిడ్డని మీరు నిండుగా మెండుగా దీవించండి. తన జీవితంలో ఏ దేవుడి ఎందైతే నమ్మకంగా ఉందో ఆ దేవుడు తప్పనిసరిగా తనకి మేలు చేసే దేవుడు అనే ఆత్మీయ సత్యంలోకి ఆ బిడ్డని, అదేవిధంగా పిఎంబి సుకుమార్ గారు, హైమావతి గారి కుమార్తె శ్రీరూప గారి కొరకై, శ్రీరూప గారి బిడ్డలు అర్పణ మరియు అభినవ్ కొరకై, అదేవిధంగా నవీన్ గారు మరియు కోడలు స్వాతి వారి కుమార్తె అలీజా కొరకై, వారి చదువులు, ఆరోగ్యాలు, భవిష్యత్తు, అతి ముఖ్యంగా రక్షణ కొరకై, అదేవిధంగా హైమావతి గారు మంచి ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కుటుంబానికి ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డకి ఇస్తున్న వాగ్దానం, రాబో కాలమందు నీకు మేలు కలుగును నమ్మిక యున్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఈ ఆజ్ఞానుసారంగా ప్రతి వాడు నడుచుకున్నలాగున, అదేవిధంగా ఈ ఆజ్ఞానుసారంగా నడుచుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరులాగున దేవుడు వీరి కుటుంబాన్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. Praise the Lord. I'm Reverend John Spurgeon. I'm so excited to come to Mennonite Bethel Church to speak for the youth conference. I'll be speaking on the theme, The God Who Sees. God sees is an excellent theme, but what happens when God sees? In what situation and circumstances God sees us? I'm going to speak on those topics, so I want you all to come, bring your family and your friends. More than this, I'm speaking alongside with Reverend Peter Samuel, Pastor Garu. So there are some excitement prizes for the quiz, excitement prizes for the competition. I want you to go onto this link and register as early as possible, because once you come to this youth meeting, your life will never be the same again. I promise you, because we are going to talk about and learn and study about the God who sees. I'm going to see you on June 2nd, 4 p.m. at Mennonite Brethren Bethel Church. God bless you.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక దీవెనలు. దేవుడు మిమ్మలను నిడారుగా దీవించునుగాక. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమించారు, దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం జీవించాలని ఆశపడి టీవీ దగ్గరికి వచ్చారు. దేవుడు తప్పనిసరిగా మిమ్మలను మీ కుటుంబాలను దీవిస్తారు. ఎవరు దేవుని మీద ఆనుకుంటారో వారందరినీ దేవుడు విడిచిపెట్టడు. తాత్కాలికంగా కొన్ని కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు ఎదురు కావచ్చు. అన్నంత మాత్రం చేత దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని నిస్పృహ చెందవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అమ్మా, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఏమి ఆరోగ్యాలు బాబు? ఆరోగ్యం బాగుగా లేదు. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, లేక క్యాన్సర్ నన్ను పట్టుకుని పీడిస్తూ ఉంది అని మీలో కొంతమంది బాధపడటానికి అవకాశం ఉంది. నా ప్రియ బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు సంతోషంగా ఉండాలి అనేది ఆశ. కానీ ఆయా సమయాల్లో సంతోషం ఉండదమ్మా, సంతోషం ఉండదు బాబు. అన్నంత మాత్రం చేత నీవు కృంగిపోవడానికి వీలు లేదు. దేవుని వాక్యం మనను హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది. దేవుని వాక్యం కంటే మనను ఆదరించేది ఏముంటుందండి? దేవుని వాక్యం అంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రక్కన నిలిచి మనను తట్టి మనను ఆదరిస్తున్నాడు అనే గొప్ప ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఆయా సమయాల్లో చాలా కృంగుదల ఉంటుంది. ఆ కృంగుదలలో నిస్పృహ, నిరాశలు అలుముకుంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువారైన ఆ ప్రభు వైపు చూస్తూ జీవితం ఒక పరుగు పొందమని ఎరిగి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. సామెతల గ్రంథం ముగింపులో మనం ఉన్నాం. ఇంకా 2-3 అధ్యాయాలే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వీలున్న వారు మోకరించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం నాయన. అనారోగ్యంగా ఉన్నవారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. దయతో మీ ప్రేమ గల హస్తాలు చాచి వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం నాయన. ప్రత్యేకంగా ఈ రాత్రి క్యాన్సర్ పేషెంట్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. అనుకోని రీతిగా ఆయన ఈ వ్యాధి చేత బాధపడుతున్న మా ప్రియులను దయతో మీరు కనికరించండి. డాక్టర్లకు ఇది అసాధ్యమేమో కానీ ప్రభువా, మీరు పరమ వైద్యులు. మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు నాయన సెలవివ్వండి ప్రభువా. అటువంటి పేషెంట్స్ను దయతో ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం నాయన. ఎంతమంది యవన బిడ్డలు టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు. మా యవన బిడ్డలను దీవించండి నాయన. యవనస్తులతో ప్రత్యేకముగా సామెతల గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మాట్లాడుతున్నారు నాయన. ధైర్యపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు, గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మీ మాటల కొరకై స్తోత్రాలు ప్రభువా. మీ వాక్య ప్రకారం జీవించే యవనస్తులను ఈ దినాల్లో మీరు లేపండి ప్రభువా. నాయనా, యవనస్తులను ఈనాడు సాతానుడు వశీకరణ చేసుకుంటున్నాడు నాయనా. ఆ దుష్టుని యొక్క నాయన కుయుక్తిలో మా యవనస్తులు పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి మీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభు. కృప చూపించండి నాయన. వ్యక్తులను దీవించండి, కుటుంబాలను దీవించండి, మా సంఘాలను దీవించండి ప్రభువా. ఈ రాత్రి మమ్మలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయాన్ని ఈ రాత్రి మనం ముగించాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను.
నాలుగుతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి. ఇచ్చకపు మాటలు మాట్లాడేవారు, గద్దించేవారు అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించేవారు. కొంతమంది ఇచ్చకపు మాటలు మాట్లాడతారు అంటే దుష్ట ప్రేరేపణ కలిగించేటట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. వెరీ వెరీ డేంజరస్ పీపుల్. ఈ ఇచ్చకపు మాటలు మాట్లాడేవాని కంటే యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నరులను గద్దించేవాడు అతడు ఎక్కువ దయకు ప్రాప్తుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నరులను గద్దించేవాడు తాత్కాలికంగా అతను గూర్చి సదా అభిప్రాయం లేకపోయినా రాను రాను తెలిసిపోతుంది. అండి, ఈయన నన్ను ప్రేమించాడు కాబట్టే నన్ను గద్దిస్తున్నాడు అని మనుషులు గ్రహిస్తారు. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు కదూ. కొంతమంది లోపల ప్రేమించినట్టుగా నటిస్తారు, అది కుయుక్తి. ఆ రీతిగా చేసి వారు ఎంతో నష్టాన్ని కలుగు చేస్తారు. కానీ కొంతమంది బహిరంగంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు, గద్దిస్తారు. బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఆయా సమయాల్లో మంచి స్నేహితులు మేలును కోరేవారు. మాట్లాడుతూ ఉంటే వినాలనిపించదు, అదేదో గాయముగా ఉన్నట్టుగా కనబడుతుంది. మేలును కోరి స్నేహితుడు మంచివాడు గాయాలు చేస్తాడు. నా ప్రియులరా, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకున్నాను. నేను ఊరికే పొగుడుతున్నాడు అనంటే నీ యొక్క మాటలు గూర్చి అతడు ఏమేమో పొగుడుతున్నాడు అని అంటే వెరీ డేంజరస్ ఫెలో అని నీవు గ్రహించాలని ఈ రాత్రి మనవి చేస్తున్నాను. మనం పొగుడుతూ ఉంటే మనము ఎక్కువగా ఉబ్బిపోవడానికి అవకాశం ఉంది. మేలును కోరి గాయాలు చేసేవారిని ప్రేమించనండి. ఇంటికి వస్తే అతని టీ కూడా ఇవ్వరు, కానీ మనను పొగిడేవాడు వస్తే మట్టుకు ఏమేమో పెడుతూ ఉంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 29వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనాన్ని చదువుతున్నాను. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. ఇంతకంటే ఎక్స్ప్లెనేషన్తో కూడిన మాట అక్కర్లేదు. కాబట్టి ఏదైనా పక్షులను పట్టుకోవాలంటే వల వేస్తాం కదా. నీతో ఎవరైనా ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నారు, పాపానికి ప్రేరేపించే మాటలు మాట్లాడుతున్నారు అనంటే వారు చాలా అపాయకరమైన వ్యక్తులు అని నువ్వు గ్రహించాలని యవనస్తులకు ఈ రాజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే తప్పును తప్పని చెప్పాలి, తప్పును ఒప్పని చెప్పకూడదు. తప్పును తప్పని చెప్పే ధైర్యము గలవాడే మనుషుల దయను, దేవుని దయను పొందుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 24వ వచనం. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదను కొనువాడు నశింప చేయువానికి జతగాడు. తల్లిదండ్రులు కష్టపడి నీ కొరకు ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నారు, వారు కష్టపడుతున్నారు. నా ప్రియ యవ్వన బిడ్డలారా, ఆ ఆస్తిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అంతేగాని తల్లిదండ్రులు సంపాదించిన దానిని నీవు ఖర్చు పెట్టడానికి నీకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని
నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారి టైంలో కూడా ఈ రీతిగా చేసేవారు ఉన్నారు. ప్రభువారు ఏం చెప్పారు అనగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనియు దేవుడు సెలవిచ్చును. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినేడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా ప్రవక్త చెప్పాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల సొమ్మును దోచుకోవద్దు, అనవసరంగా ఖర్చు పెట్టవద్దు. కొంతమంది తల్లిదండ్రులు సంపాదిస్తారు, బిడ్డలు త్రాగుడుకు ఖర్చు పెడతారు, బిడ్డలు వ్యభిచారానికి ఖర్చు పెడతారు, బిడ్డలు ఇష్టానుసారంగా జల్సాలు చేస్తూ ఉంటారు. నా ప్రియులరా, అది ద్రోహము కాదనవద్దు. ద్రోహము కాదను వాడు నశింపచేయువానికి జతగాడు. దేవుని వాక్యం ఎంత క్రిస్టల్ క్లియర్గా చెబుతుందో ఆలోచించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. 25వ వచనం, పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సాధారణంగా ఆశ అనేది ప్రతి మనుషుల్లోనూ ఉంటుంది. సంపాదించుకోవాలనే ఆశ, పేరు సంపాదించాలని, డబ్బు సంపాదించాలని ఒక వర్గం, జ్ఞానము సంపాదించాలని, మంచి పేరు సంపాదించాలని. నా ప్రియులరా, ఇక్కడ పేరాస గలవాడు కలహము రేపును. కాబట్టి కొంతమందికి పేరాస ఉంటుంది. పేరాస అంటే ఏదో రీతిగా సంపాదించాలి, మంచి పద్ధతులతో కాదు, చెడు పద్ధతులతో సంపాదించాలనే తపన తన యొక్క జీవితంలో ఉంటుంది. ఈ పేరాస కలిగిన వాడే కుటుంబాలలో కలహాన్ని రేపుతాడు. ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. భయపడుట వలన మనుషులకు ఉరువచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. నా ప్రియ బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుదాం. యెహోవా యందు నమ్మకము ఉంచినట్లయితే కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనలను ఆ ప్రియ ప్రభు సురక్షితమైన స్థలాల్లోనికి చేరుస్తాడు అనే సత్యాన్ని ఈ రాత్రి మనము గమనించాలి. కీర్తనాకారుడు ఈ రీతిగా చెప్పాడు. 37వ కీర్తన 40వ చరణం, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణు చొచ్చినారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. కాబట్టి మనను రక్షించేవాడు ఆ ప్రియ ప్రభు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ బిడ్డలారా, మన యందు మనము నమ్మిక ఉంచవద్దు. ఓసారి మనము మన మీద ఆధారపడుతూ ఉంటాం. ఎందుచేతనగా నేను చాలా తెలివైన వాడిని, చాలా తెలివైన దానిని అని అనుకొని మన జ్ఞానాన్ని బట్టి మనము గర్విస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఆ ప్రభు మీద నమ్మకం ఉంచడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట
నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 26వ వచనం, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని ఇప్పుడే చెప్పుకున్నాం. కానీ తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఈ కొన్ని వచనాలు పెద్దగా వివరించవలసిన అవసరం లేదు కదూ. మనం చదువుతూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. మన మనస్సును మనము నమ్ముకొనక దేవుని మీద ఆనుకోవడానికి, దేవునిని నమ్ముకోవడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి అమ్మా. కొంతమంది ఏమనుకుంటారంటే ఇతరులతో చెప్పరు, వాళ్ళని ముచ్చువాళ్ళు అనవచ్చు. వారిలో వారే కృంగిపోతారు, వారి మనసు మీదే వారు ఆధారపడతారు. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటి? తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. తన మనస్సును నమ్ముకొనక తన సొంత అభిప్రాయాలను నెరవేర్చుకొనక తన సొంత తెలివితేటల మీద ఆధారపడక ప్రభువు మీద ఆధారపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 27వ వచనం, బీదలకిచ్చు వానికి లేమి కలుగుదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. నేను పేదవాళ్ళకి సహాయం చేశాను, నేను నష్టపోయాను అన్నవారిని ఇంతవరకు మనం చూచి ఉండం. ఎందుకంటే మనం పేదలకు ఇవ్వడం ద్వారా దేవునికి అప్పు ఇస్తున్నాము అని దేవుని వాక్యం చెబుతుంది. పేదలకు ఇచ్చువానికి ఎన్నడూ కూడా లేమి కలగదు, లోటు కలగదు. కాబట్టి నా ప్రియులరా, మన యొక్క జీవితాలలో పేదవారిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని వచనాలు నేను చదువుతాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. కాబట్టి దేవుని కార్యాలకు అంటే దేవుని యొక్క సృష్టిలో పేదవారుగా ఉంటారు కదా, ఆ పేదవారికి ఇచ్చువారు అభివృద్ధిలోనికి వస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు పిల్లరా. దేవుని నామం పేరిట పేదవారిని జ్ఞాపకం చేసుకుంటే, పేదవారికి సహాయపడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. పేదవారిని జ్ఞాపకం చేసుకోవడానికి, పేదవారికి సహాయపడటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా ఉంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కాబట్టి పేదలను కనికరించడం నేర్చుకోవాలి. ఈ రాత్రి ఈ చివరిలో నా యొక్క ప్రసంగ సారాంశం ఏమిటి అనగా, దేవుడు నిన్ను దీవించి ఒక స్థాయిలో ఉంచితే తప్పనిసరిగా పేదవారిని కనికరించు, పేదవారికి సహాయం చేయి. నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను ప్రభువు దీవిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 28వ వచనాన్ని చదివి నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఈ దినాల్లో దుష్టులు ఎక్కువ అవుతున్నారు ఎక్కడ చూచినా. ఎందుకంటే సాతానుడు విజృంభిస్తున్నాడు. సాతాను రాజ్యమా అనిపించేటట్టుగా సాతానుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. దుష్టులు గొప్పవారు నగినప్పుడు నరులు దాక్కుంటారు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుతారు. మన ప్రార్థన దుష్టత్వము ఈ లోకంలో నశించాలి, నీతి ప్రపంచంలో ఏలుబడి చేయాలి. నీతి ఏలుబడి చేయాలనగా నీతిమంతుడైన ఆ ప్రియ ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. అట్టి
ప్రియ ప్రభువుకు ఎదురు చూచే కృపానుభవాలు ప్రతి బిడ్డకు ఆ ప్రియ ప్రభువే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతటితో సామెతల గ్రంథం 28వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. దేవుడు మనంతర వాక్యముతో సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక శుభకరమైన వార్త. జూన్ 2 మెననైట్ బ్రదరన్ చర్చ్ లో యూత్ రిట్రీట్ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ చూడండి, డీటెయిల్స్ ఉన్నాయి. అద్భుతమైన వాక్యము. నేను రెవరెండ్ పీటర్ శామ్యూయల్ గారు స్పీకర్స్. కాబట్టి ఆ రోజు శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన వాక్యం ఉంటుంది. క్విజ్, తర్వాత ప్రైజెస్, సింగింగ్ కాంపిటీషన్, అద్భుతమైన ప్రైజెస్ మెననైట్ బేతల్ చర్చ్ యూత్ వారు పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు రిజిస్టర్ ఇంకా కాకపోతే రిజిస్టర్ చేసుకోండి. జూన్ 2 సాయంత్రం 4 గంటలకి చూచే దేవుడు అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం, యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి. మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.